Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టేసింది. పోటీ చేసిన 21 స్థానాల్లో విజయకొత్తనం ఎగురవేసి కూటమిలోని జనసేన ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అయితే అధికారం విషయంలో పవన్ కళ్యాణ్ మనసులో ఏముందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇంతకీ రాబోయే రోజుల్లో పవన్ టీడీపీతో కలిసి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా లేక అధికార భాగస్వామ్యమా? అసలు పవన్ మనసులో ఏముంది? ఏపీ ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేసి కింగ్ మేకర్ గా నిలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇకపై ఎలాంటి అడుగులు వేయబోతున్నారు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే లక్ష్యంగా దూసుకుపోయిన పవన్ ఎన్నికల్లో 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాల్ని కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే జనసేన ఎంపీలు ఎమ్మెల్యేలతో తొలిసారిగా సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఖచ్చితంగా భాగస్వామి అవుతాం, ప్రధాన ప్రతిపక్షంగా జనసేన అసెంబ్లీలో అడుగుపెడుతుందని చెప్పడం ఆసక్తిగా మారింది. రెండింటి విషయంలో టెక్నికల్ అంశాల్ని పరిశీలించాల్సి ఉందన్నారు పవన్ కళ్యాణ్. 2019లో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితుల్లో ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు. అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా. అది రెండింటి మధ్య ఎలాగ అనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి. అది మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అలాగే కేంద్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది చాలా కీలకమైన మనం పరిణామాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎంపీ చాలా బాధ్యత ఉంది. అధికార భాగస్వామ్యం అంటే పవన్ కళ్యాణ్ కీలకమైన మంత్రిత్వ శాఖల్ని తీసుకుని కూటమితో కలిసి అడుగులు వేస్తారా లేక ప్రభుత్వ విధి విధానాల్ని ప్రశ్నిస్తూ తనదైన స్టైల్లోనే ముందుకు వెళ్తారా అనే విషయాల్లో క్లారిటీ లేకుండా పోయింది. పవన్ విధానం ప్రకారం పాత తరం రాజకీయాలకు గుడ్ బై చెప్పి కొత్త తరం రాజకీయాలు రావాలి, వ్యక్తిగత దూషణలు లేని జవాబుదారీతనం ప్రభుత్వం కావాలి అని 1కి 10 సార్లు నొక్కి మరీ చెప్తున్నారు. లెక్కన పవన్ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి ఉంటుంది. అధికారాన్ని పంచుకుంటూ ప్రశ్నించడం అంటే కూటమిలో అది కొట్లాట అవుతుంది. ఎంతో అధికార భాగస్వామి అంటూనే ప్రధాన ప్రతిపక్షంగా అడుగుపెట్టబోతున్నామని పవన్ కళ్యాణ్ మాట్లాడడం చర్చనీయాంశమవుతోంది. ఏపీలో కూటమి సునామీ తర్వాత క్రెడిట్ అంతా జనసేనదే అన్న ధీమాలో పార్టీ క్యాడర్ తో పాటు పవన్ లోనూ క్లియర్ గా కనిపిస్తోందన్న చర్చలు సాగుతున్నాయి. జనసేన గోరంత దీపం కొండంత వెలుగునిచ్చింది అన్న పవన్ మాటలే ఇందుకు నిదర్శనమని చెప్పొచ్చు. ఇలా ఉంటే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రజలకిచ్చిన హామీలు కూడా పెద్ద సవాలే. మాటలు కాదు చేతల్లో చూపిద్దామంటూ ప్రతిసారి మాట్లాడుతూ బోల్డ్ అన్ని హామీలనిచ్చారు. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక దృష్టి, రైతు భరోసా, మెగా డిఎస్సీ లాంటి హామీలను ఏ మేరకు నెరవేర్చగలరనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. మరోవైపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేయడమే కాదు పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో 175 స్థానాల్లో జనసేన గెలిచేలా పనిచేయాలంటూ పార్టీలోనే కీలక నేతలకు సూచించిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా పవన్ రాబోయే రోజుల్లో మరిన్ని ఎత్తుగళ్లతో ముందుకు వెళ్లేలా కనిపిస్తున్నారు. ఎన్నికల తర్వాత పవన్ వ్యూహాలపై పార్టీ శ్రేణుల్లో మరింత నమ్మకం పెరిగింది. ఇవాళ జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరగనుండడంతో 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, పార్టీ కీలక నేతలు పాల్గొనున్నారు. సమావేశంలో అధికార భాగస్వామ్యం, పార్టీ భవిష్యత్తుతో పాటు కీలక అంశాలపై చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఇకపై రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా ఇవాళ జరిగే జనసేన ఎల్పీ మీటింగ్ లో పవన్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో చూడాలి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.